అల్పపీడనం ప్రభావంతో బంగాళాఖాతంలో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో సముద్రంలో కొంతవరకు అల్లకల్లోలంగా ఉండడంతో కొందరు జాలర్లు గల్లంతు కావడం కలకలం రేపుతోంది. ఈ నెల 1న తెల్లవారుజామున 3 గంటలకు వైజాగ్ ఫిషింగ్ హార్బర్ నుంచి INDAP MMV583 బోట్లో 7 మత్స్యకారులు వేటకు వెళ్లారు. వేట పూర్తి చేసుకుని నిన్న మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వారి వద్ద ఉన్న 6 సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన 7 మత్స్యకారుల్లో 6 విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందినవారు. మరొకరు విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్యపాలెంకు చెందిన మత్స్యకారుడు. అయితే తాజాగా అల్పపీడనం కొనసాగుతుండటంతో వీరు ప్రయాణిస్తున్న బోటు ఏదైనా ప్రమాదానికి గురైందా అని భయపడుతున్నాయి మత్స్యకారుల కుటుంబాలు. మొత్తం సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో ఉన్నారు. రవిచంద్ర, విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతవడం విశాఖ ఫిషింగ్ హార్బర్లతో పాటు కుటుంబాల్లో కూడా తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ తో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా రంగంలోకి దిగుతోంది. మరికొద్ది సేపట్లోనే గంగవరం పరిసర ప్రాంతాల్లో ప్రాథమికంగా ఈ బోటు మిస్ అయినట్టు అంచనా వేస్తుండగా దానికోసం గాలింపు చర్యలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ లో బాధిత కుటుంబాలతో పాటుగా అసోసియేషన్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో అంటే మరి ఒక అరగంటలో ఇండియన్ కోస్ట్ గార్డు కాకినాడ నుంచి ప్రారంభం కాబోతోంది. రెస్క్యూ ఆపరేషన్ లో భాగస్వామ్యం అవుతుంది. మరోవైపు నేవీ నుంచి కూడా హెలికాప్టర్లను అభ్యర్థించే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం ఆ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర ఫిషింగ్ హార్బర్ సంబంధించిన అసోసియేషన్స్ నాయకులు ఉన్నారు. సార్, ఈ బోట్ ఎప్పుడు మిస్ అయింది, దీనికి సంబంధించిన వివరాలు? సార్, బోటు MM83 నెంబర్ గల బోటు 1వ తేదీని వేటకి 7 మనుషులతో బయలుదేరి వెళ్ళింది సార్. మరి ఆట ముగించుకొని నిన్న సాయంత్రం రావాల్సి ఉంది. అంటే మేము అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నామంటే ఫిషింగ్ హార్బర్లో కొంతమంది డ్రైవర్లతోనూ ఆ డ్రైవర్ నేను ఉదయాన్నే మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం కల్లా మరి ఆట అయిపోయింది, ఈరోజు సాయంత్రం కల్లా ఫిషింగ్ హార్బర్ వచ్చేస్తామని డ్రైవర్ చెప్పడం జరిగింది. అంటే ఈ డ్రైవరు ఓనరు ఒకరేనండి, ఓనర్ కమ్ డ్రైవర్. లేటెస్ట్గా ఈ సంవత్సరమే బోట్ కొనుక్కున్నారు. ఆయన బోట్ కొనుక్కొని బోట్లో ఉండేవాళ్ళు మిగతా 7 కూడా, అంటే డ్రైవర్ ఒకరు, ఓనరు ఒకరే, మిగతా 6 కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే. అందరినీ వాళ్ళ అన్నయ్య గారు పిల్లలు, ఒక అతను మాత్రం పెదనాయపాలెం చెందిన భీమిలి మండలం అందండి. మిగతా వాళ్ళందరూ భోగపురం మండలం ముక్కాం చెందిన వ్యక్తులు. మరి వీళ్ళందరూ కూడా వేటకెళ్ళి మరి ఇలా జరిగేసరికి మేమందరం కూడా ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నామండి. మరి తెలిసిన వెంటనే మరి కోస్ట్ గార్డ్ వారికి, నేవీ వాళ్ళకి అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగినది. అలాగే JDPCS కూడా దీని మీద, మెరైన్ పోలీస్ వారు కూడా దీని మీద ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నారండి. మరి ఇప్పుడు అందిన సమాచారం ఏంటంటే మరి కోస్ట్ గార్డ్ వారికి కాకినాడ నుంచి షిప్ బయలుదేరిందని మాకు సమాచారం ఉంది. అలాగే నేవీ వాళ్ళు కూడా హెలికాప్టర్లు వచ్చి మరి గాలించడం చేయడం జరుగుతుంది. కానీ ఏదేమైనా సరే మరి నేను సాయంత్రం లోపు మరి బోటు తన సిబ్బందితో ఫిషింగ్ హార్బర్ వస్తుందని మేము ఎంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మాతో సైతం 1000 కళ్ళతో ఎదురు చూసామండి. మరి ఒకసారి వస్తామని రాకపోయేసరికి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో అయోమయంలో కుటుంబ సభ్యులు, ఇక్కడ తోటి మత్స్యకారులు, అసోసియేషన్లు కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యామండి. ఏదేమైనా మరి ఆ భగవంతుని ఒకటో కోరుతున్నాం. మరి ఏ సైజు బోట్ అది? ఇప్పుడు ప్రతికూల వాతావరణం ఉంది, మీకున్న అంచనా ఏంటి అసలు? సైజ్ అంటే 32 సైజు ఉంటుందండి బోట్ అయితే మరి ఓనర్ ఈ సంవత్సరం కొనుక్కొని చాలా పెట్టుబడి పెట్టాడండి. ఇంచుమించి బోటు కొన్ని రేటు కాకుండా 20 లక్షల వరకు కూడా ఆయన పెట్టుబడి పెట్టి బాగు చేసి మరి వేటకి వెళ్ళి, మరి ఒక ఓనరు డ్రైవరు అంటే ఎంత బాధ్యతగా ఉంటుందో మీరు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. మరి అంతా వాళ్ళ అన్నయ్య గారు పిల్లలు, ఒకే కుటుంబం చెందిన వాళ్ళు ఇలా జరగడం వల్ల మరి ఏం చేయాలో అయ్యే పరిస్థితులు మేము ఉన్నాం సార్. రైట్, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళంతా కూడా ఈ బోటును ఆపరేట్ చేస్తున్నారు. 7 కూడా ఒకే ఫ్యామిలీ, వీళ్ళంతా కూడా భోగాపురం చెందిన వాళ్ళు, ఒకరు మాత్రం నాగమయ్యపాలెం భీమిలి ప్రాంతానికి చెందినవారు కాగా ఈ బోటు గంగవరం పరిసర ప్రాంతాల్లో మిస్ అయినట్టుగా అసోసియేషన్స్ నమ్ముతున్నాయి. అంటే ఆ బోటు ట్రావెల్ అయ్యే టైంలో కొంత అనుమానం ఉంది, వాతావరణ ప్రతికూలత ఉంది, సముద్రంలో అలజడి వాతావరణం కారణంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని గడిచిన 5 రోజులుగా వాతావరణ శాఖ చెప్తోంది. ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్న కారణంగా ఎక్కడైనా మిస్ అయితే సమీపంలో ఉన్న హార్బర్ కానీ లేకపోతే వేరే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ చేరుకున్నారా అనేది ప్రస్తుతం అనుమానాలు ఉన్నాయి. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రారంభమవుతుంది. బోట్లో ఉన్న వాళ్ళంతా కూడా సురక్షితంగా ఒడ్డుకు చేరుతారని మత్స్యకారులు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.